హలో హాయ్ అండి. మేమైతే మా ఇంటికి ఊరొచ్చేసాం. మాదైతే పత్తిపాక పరకాల దగ్గర అండి మా విలేజ్ అయితే. నేను లేచిందే 8 గంటలకి. మా అత్తమ్మ నేను లేచేసరికి ఊడ్చి ఆల్రెడీ కల్లాపు కూడా చల్లేస్తుంది. లేచిందే ఇప్పుడంటే వీడియో తీసుకుంటున్నా. ఇంకా మా అత్తమ్మ మంచిది కాబట్టి నన్ను అయితే ఏమనట్లేదు. ఇదైతే మా ఇల్లు. మేము ఊరొచ్చామండి. మా అత్తమ్మ మావయ్య ముందే వచ్చేసారు. మా అత్తమ్మ వాళ్ళ అత్తమ్మకి బాగాలేకపోతే చూసుకోవడానికని వచ్చేసారు. మేమేమో ఇంకా సాటర్డే సండే కదా అని చెప్పి చూసిపోదామని ఇంటికి వచ్చినాం. ఇక మా ఇంట్లో అయితే చాలా చెట్లు ఉన్నాయి. చాలా రకాల చెట్లు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే మేము ఉండం కాబట్టి ఏవేవో అలా అయితే కొన్ని పెరుగుతున్నాయి. ఇంకా మా ఇంట్లో రెంటర్కి ఉన్న వాళ్ళు అయితే చెట్లను అయితే చూసుకుంటున్నారు. ఇక జామ చెట్టుకు అయితే చాలా కాయలు పిందెలు అయితే పడ్డాయి. సీతాఫల చెట్లకు కూడా కాయలు ఉన్నాయి. ఇంకా కొన్ని రోజులైతే కూడా అవి కూడా పండడానికి అయితే వస్తాయి. నేనైతే ఇప్పుడు ఇంటి పైకి అయితే ఎక్కిన. చూడండి ఒకసారి. అదైతే రోడ్డు దగ్గరది మా చిన్న మామ ఇల్లు. ఇది మా ఇల్లు. మాది పెద్దగా ఉంటుంది. మొత్తం చుట్టూ కూడా గోడ కట్టేసిన మా మామ. నేను లేవగానే ఫోన్ పట్టుకొని వీడియో తీయడమే సరిపోయింది. అత్తమ్మ 2 రోజులు అవుతుంది వీడియో ఏం తీసుకోలేదంటే సరే తీసుకోపో అని చెప్పింది. ఇంకా వేరే అత్తమ్మ వాళ్ళైతే వేసిందే ఇప్పుడు నువ్వు మళ్ళీ వీడియో తీస్తావా అమ్మ అని చెప్పి ఇంకా 2 చివాట్లు అయితే పెట్టేవాళ్ళు. మా అత్తమ్మ మంచిది కాబట్టి నన్ను ఏమనలేదు. వీడియో తీసుకోపో అంటే వచ్చిన పైకి. వర్షం అయితే పడేలా ఉంది. మబ్బు చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇంకా వీడియో తీయడం కోసం అయితే పైకి వచ్చిన. మా చెట్టుకు అయితే వింటెనక చెట్టుకు అయితే చాలా జామకాయలు కాస్తాయి. కాకపోతే మేము ఉండట్లే కదా, అంత కేర్ తీసుకోలేక చెట్టు మీద కొన్ని ఉంటున్నాయి. కొన్ని కాస్తే వాళ్ళు తింటున్నారు లేదో పాపం. కానీ కోతులు అయిపోయింది కిందికి. హాయ్ ఫ్రెండ్స్, మా కోడలు ఇప్పుడే లేచింది. నేను లేచి ఊడ్చి అలుకు చల్లి ముగ్గేస్తుంటే ఇప్పుడు లేచి వీడియో తీసుకుంటుంది. మీరు ఈ రోజులల్లో కోడల కాలం ఉంది, అత్తల కాలం కాదు. ఇంకేదో ప్రయాణం చేసి అలసిపోయింది కదా అని సర్లే అని పండుకోనిలే అని చెప్పి. అంతే కదా మరి. మా అత్తమ్మ చెప్పేది నిజమే కదా. మా అత్తమ్మ అయితే నాకు మంచి దొరికింది కాబట్టి నన్ను అయితే అర్థం చేసుకుంటుంది. నాకైతే ఏం పని చెప్పదు, ఆమె చేసుకుంటుంది. ఏదో చిన్న చిన్న పనులు అయితే నేను చేస్తా కానీ ఊరు పోయినామంటే మొత్తం మా అత్తమ్మే పని చేసుకుంటుంది. ఇదైతే మా చిన్న మామ ఇల్లు. మేమైతే చేపలు తీసుకుందామని వచ్చినాం. మా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్సే వాళ్ళు అన్నమాట. చేపలు అవన్నీ ఫ్రీగా తీసుకొని వచ్చేసాం. నేను ఇక్కడ చారు చేస్తున్నా. మేము ఆల్రెడీ మేకనైతే కట్ చేసినాము. అది మటన్ కర్రీ ఉన్నది ప్లస్ చేపలు అయితే కంప్లీట్ అయినాయి. ఇంకా తిందాం అనుకునేసరికి ఫుల్ వర్షం. ఇంకా మా బావ కొన్ని చేపలు అయితే కడుగుతూనే ఉన్నాడు. అక్కడ వర్షం పడుతుందని మా మామయ్య ఇంకా వేరే పని చూసుకుంటుండే. మా ఆయన వచ్చేసి అక్కడే హౌస్ దగ్గర కూర్చొని చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరు అక్కడ వర్షంలో తడుస్తూ పని చేస్తున్నారు. ఇక్కడ మేము ఊరు వెళ్ళామంటే కంపల్సరీ కళ్ళు తాగని మాత్రం ఇంటికి రాము. పొద్దుగాల కళ్ళు బాగుంటుంది కాబట్టి. ఇంకేముంది, అయిపోయింది. ఇంటికి పోయిన పని అయిపోయింది. మళ్ళీ మేము రిటర్న్ యథావిధిగా హైదరాబాద్ అయితే వచ్చేసాం. మా పిల్లలు సీటు దొరకక వాళ్ళని పైన కూర్చోబెట్టి మేమేమో. అత్తమ్మ వాళ్ళు అయితే అక్కడే ఉన్నారు. ఈ వీడియోలో ఉందని లైక్ అండ్ కామెంట్ చేయండి.